అట్లాంటిది ఏం లేదండి. ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. అన్ని బుక్స్ వస్తున్నాయి, సాలీస్ కూడా ఇస్తున్నారు, అట్లా ప్రాబ్లం లేదు. ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ అబౌవ్ 95% వెళ్ళిపోయారు. ఇప్పటికి ఏం ప్రాబ్లం లేదండి. యా, అక్కడున్న మన తెలుగు వాళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉంటుందా జగదీష్ రావు గారు? అంటే ఎవరెవరు ఎక్కడున్నారు అనేది డీటెయిల్స్ కానీ మన ఎంబసీ నుంచి చెప్పండి. కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి. ఏ ఎంప్లాయర్ కైనా కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి అకామిడేషన్, ఫుడ్ అనేది. సో ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అంటే స్కిల్డ్ లేబర్ అంటే కొంచెం బిజినెస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, లేదంటే కొంత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఇలా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓకే. బట్ అన్స్కిల్డ్ లేబర్ మంత్లీ అక్కడ ఎంతో కొంత ఎర్న్ చేసుకునే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి చాలా మందికి వర్క్స్ ఉండవు కదా. ఈ టైంలో వాళ్ళు చూసుకుంటారా? లోకల్గా ఉన్న వాళ్ళే చూసుకోగలుగుతున్నారా వాళ్ళందరినీ? లేదండి, వర్క్ అనేది నడుస్తున్నాయి కదా, వర్క్ ఎక్కడ స్టాప్ కాలేదు. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటుండ్రు ఇక్కడ. అట్లా ప్రాబ్లం ఏం లేదండి. ఓకే. ఇబ్బంది ఏం లేదు, వర్క్స్ నడుస్తున్నాయా? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. యా, ముఖ్యంగా ఫ్లైట్స్ బాగా క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నారు. సో మీకు తెలిసి ఒకవేళ రావాలి అనుకుని రాలేకపోయిన వాళ్ళు కానీ అలా ఎవరైనా ఉన్నారా? ఫ్లైట్ సర్వీసెస్ కి సంబంధించి ఎలా ఉంది అక్కడ కండిషన్? వారు స్టార్ట్ అయిన ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం ప్రాబ్లం ఉండే అండి. ఇప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు, రెజ్యూమ్ అయినాయి, నడుస్తున్నాయి. కాకపోతే ఫుల్ ఆపరేటింగ్ ఏం లేదు. మేబీ 50 to 60% ఆపరేటింగ్ అవుతున్నాయండి ఫ్లైట్స్. ఎంత ఫ్రీక్వెంట్ గా మీకు అక్కడ ఈ సైరన్స్ వస్తున్నాయి? ఇక్కడ అన్ని ఎమిరేట్స్ లో రావట్లేదండి అలర్ట్స్. ఎక్కడైతే వాళ్ళకి థ్రెట్ ఉందో, సో గవర్నమెంట్ థ్రెట్ ఉన్న టైంలో వాళ్ళు అలర్ట్స్ ఇస్తున్నారు. స్పెషల్ గా ఇన్ దుబాయ్ అండ్ అబుదాబి. వేరే నార్థన్ ఎమిరేట్స్ లో అట్లా సైరన్స్ కానీ అట్లా ఏం లేవండి ఇప్పుడు. ఓకే. దుబాయ్ లో మేజర్ గా ఏ ప్లేసెస్ లో కొంచెం ఇబ్బంది ఉంది జగదీష్ రావు గారు? వినబడలేదండి, మళ్ళీ చెప్పండి. దుబాయ్ మీద కొంచెం ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయంటూ వింటూ వస్తున్నాం కదా, కంపారిటివ్లీ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. సో ఏ ప్రాంతాల్లో కొంచెం అటాక్స్ జరిగినాయి? ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అటాక్స్? నిన్న ఈ రోజు ఏం లేదండి, దుబాయ్ ఈ రోజు ఏం అటాక్స్ లేదు. నిన్న షేక్ జాయిద్ రోడ్ లో ఏదైతే వాళ్ళు డ్రోన్ అటాక్ చేస్తే వీళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఏదైతే డెబ్రీస్ ఉంటాయో అది ఒక బిల్డింగ్ పైన వాడి కొంచెం ఫైర్ అవ్వడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారండి అది. ఓకే. సో ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ఉండే అవకాశం ఉంది అనేది మీకు ఏమైనా చెప్తుంటారా? అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ అక్కడ సిస్టమ్స్ నుంచి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయా? ఇది మనం ఏం చెప్పలేమండి, ఎన్ని రోజులని ఏం చెప్పలేదు. హోప్ఫుల్లీ చెప్పలేమండి, మనం ఎన్ని రోజులని మనం కంట్రోల్ ఏం చెప్పలేము కదా. ఓకే. అంటే గవర్నమెంట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి ఫర్ ద పీపుల్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి? ఒకవేళ ఇప్పుడు ఏదైనా సైరన్ మోగుతుంది, జనరల్గా ఇజ్రాయిల్ లాంటి ప్రాంతాల్లో అయితే వాళ్ళకి బంకర్స్ లాంటివి ఉంటాయి కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు. సో దుబాయ్ లాంటి చోట్ల ఏదైనా ఎక్కడైనా అటాక్ జరిగే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా సైరన్ మోగింది అంటే ఎలాంటి కాషన్స్ తీసుకోవాలి అక్కడ? సైరన్ ఏం లేదండి, ఓన్లీ అలర్ట్స్ వస్తాయి. అలర్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇన్సైడ్ ఉండండి, పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళమని చెప్తున్నారు అంతే. ఓకే. కింద లోపలికి వెళ్ళమని చెప్తున్నారు, కింద పార్కింగ్ ఏరియాస్ లో ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన అక్కడ న్యూస్ ఛానల్లో వస్తున్నంత అట్లా భయభ్రాంతులు ఇక్కడ ఏం లేవండి. ఇక్కడ యుఏఈ వాళ్ళు, ఐఆర్ అథారిటీస్ వాళ్ళు చాలా కోఆర్డినేట్ చేస్తున్నారు. అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, we are happy to hear that actually. ఎగ్జాక్ట్లీ అండి. మీరు కూడా మీడియా ఒక బాధ్యత అండి, మీరు కూడా అది కొంచెం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందండి. ఎందుకంటే ఇక్కడ న్యూస్ ఇక్కడ చాలా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, అన్స్కిల్ లేబర్, వాళ్ళు చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు. సో అది మీ బాధ్యత అండి, మీరు కూడా వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. మేము అంతే ఆ ఉద్దేశంతోనే మీతో అక్కడ మాట్లాడుతున్నాం, సిచ్యువేషన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు చెప్పేది ఏంటంటే ఇండియన్స్కి ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ అయినా ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, అటాక్స్ ఇంపాక్ట్ ఏం వాళ్ళ మీద లేదు అని చెప్పొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఇండియన్ ఎంబసీ అబుదాబి అండ్ దుబాయ్ కన్సులేట్ దుబాయ్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇండియన్ స్టేట్స్ అన్నతోటి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. సో మన తెలుగు రాష్ట్రాల నుండి, ఆంధ్ర నుంచి ఒక గ్రూప్ ఉంది, తెలంగాణ నుంచి మన ఈటీసీ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్. సో మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తున్నాం అండి. ఓకే. అంటే మన ఎంబసీ నుంచి వచ్చిన హెల్ప్ మీరు అన్నట్లు గ్రూప్స్ క్రియేట్ చేయడం ఇదంతా కూడా ఎంబసీ వాళ్ళు చేస్తారండి. ఓకే. అంటే ఇండియన్ ఎంబసీ. యా,
గ్రూప్స్లో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారా? ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఉంది, ఎలా ఉండాలి సేఫ్గా ఇలాంటివి, లేదంటే జనరల్గా ఈ గ్రూప్స్లో ఎలాంటి సమస్యల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళ సమస్యల గురించి? అట్లా పోస్ట్ చేయడానికి ఉండదండి, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అట్లా పోస్ట్ చేయడానికి ఉండదు. ఓకే, అట్లా ప్రాబ్లమ్స్ ఏం మేజర్ టూరిస్టులు కొన్ని వాళ్ళు సఫర్ అయిన ఉండే వాళ్ళు సో వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఓకే, ఓన్లీ టూరిస్టుల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారా? చెప్పండి. ఎక్కువ ఇంపాక్ట్ టూరిస్టుల మీదే ఉంది అక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా, లోకల్గా సెటిల్ అయిన వాళ్ళకంటే. ఎందుకంటే వారం వచ్చేసరికి వాళ్ళకి షెల్టర్ ఉండదు కదా, వాళ్ళు ఒక లిమిటెడ్ టైంలో వస్తారు కాబట్టి సో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి వాళ్ళు సాల్వ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు లేవండి. ఓకే, హౌ ఇస్ ద కండిషన్ ఇప్పుడు హోటల్స్? అప్పుడు మనం అంటే మాకు వస్తున్నటువంటి సమాచారం కూడా అక్కడక్కడ ఆల్మోస్ట్ బుర్జ్ ఖలీఫా నియర్ ప్లేస్లో కూడా కొన్ని అటాక్స్ జరిగాయి అని చెప్పేసి, మేజర్ హోటల్స్ మీద అలాంటి చోట్ల కూడా మొదట్లో జరిగాయి కదా. సో ఇప్పుడు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఈ బిజినెస్ అంతా బాగానే నడుస్తుందా? యాక్చువల్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారు అట్రాక్ట్ చేయడానికి. సో ఇక్కడ యుఏ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి వీళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 95%. ఏదైతే ఒక 5% ఉందో అది అక్కడక్కడ చేసినప్పుడు వాళ్ళు డెబ్రీస్ పడుతున్నాయి అంతే అండి, అది అంతే తప్పితే మేజర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ టు టాక్ అబౌట్ దట్, మీరు ఒకవేళ ఆ విషయాలు మాట్లాడగలిగితేనే మాట్లాడండి. అంటే జనరల్గా ఏంటంటే మొత్తం ఈ అరబ్ కంట్రీస్ అన్ని కూడా చాలా రిచ్ కంట్రీస్ కదా. సో ఇరాన్ ఇంత ఫ్రీక్వెంట్గా అటాక్స్ చేస్తున్న ఈ కంట్రీస్ అన్నిటి మీద ఎందుకని ఈ కంట్రీస్ తిరిగి అటాక్ చేయడం లేదు? దే ఆర్ ట్రైయింగ్ టు డిఫెండ్ దెమ్ సెల్ఫ్, ఏమి అటాక్ చేయకుండా ఉంటున్నాయనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు టాక్ అబౌట్ దట్? ఎగ్జాక్ట్లీ అది మనకు తెలియదండి, ఎందుకంటే అది మన రేంజ్ లో ఉండదు కాబట్టి మనం మాట్లాడలేం కదా అది. యా అంటే జస్ట్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీ ఒకవేళ గవర్నమెంట్ ఎలా అప్రోచ్ అవుతుంది ఇలాంటి విషయాల్లో ఏంటి అనేది ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉందేమో అని ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఆస్క్ యూ, అంతే, పర్లేదు. యా ఒకవేళ ఇప్పుడు అంటే జనరల్గా వర్క్స్ అన్ని యాజ్ యూజువల్గా నడుస్తున్నాయండి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమందికి ఇచ్చారు అని చెప్పి కూడా అంటున్నారు కదా. ఈజ్ ఇట్ ట్రూ? వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా? ఆఫీసులకు వెళ్ళే పరిస్థితి కూడా ఉందా అక్కడ ఉన్న వాళ్ళకి? కొన్ని పోస్టులు ఉంటాయండి, ఏదైతే వర్క్ హోమ్ నుంచి కూడా చేయొచ్చు. సో అట్లాంటి వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారండి. ఏదైతే థ్రెట్ ఉందో ఆ ఏరియా నుంచి చేస్తున్నారు. ఓకే, ఓకే. మిగతా థ్రెట్ ఉన్న ఎక్కువ మేజర్ థ్రెట్ ఉన్న ఏరియాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా? ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు చాలా మంది ఈ వర్క్స్ చూసుకునే వాళ్ళు ఆఫీసుల నుంచి వెళ్ళడానికి రావడానికి ఫెసిలిటీస్, ఇస్ ఎవ్రీథింగ్ నార్మల్ దేర్? సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ నార్మల్ అండి, ఎవ్రీథింగ్ నార్మల్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫ్యాక్టరీస్ క్లోజ్ చేయడం కానీ, వర్క్ ఆగిపోవడం కానీ, లేబర్స్ ఏదైతే అన్స్కిల్డ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే ఉండడం కానీ అట్లాంటి ఏం లేవండి. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారో అట్లా ప్రాబ్లం లేదు. ఓకే. సో ఎవరికైతే ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళకి అది ప్రొవైడ్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి. సో వాళ్ళ వర్క్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయండి. అంటే ఏ ఏరియాల మీద ఎక్కువ ఉండుండొచ్చు అండి? మన వాళ్ళు ఉన్నారా అటువైపు ఆ ఏరియాల్లో? ఎక్కడ అంటున్నారు? అంటే దుబాయ్లో ఇప్పుడు అటాక్స్ కొంచెం ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి? అటు సైడ్ మన వాళ్ళు ఎక్కువ మంది ఏమైనా ఉన్నారా? ఉన్నారండి, మా గ్రూప్ ఉంది కదా, మేము ఎప్పుడు చేసుకున్నాం, అప్డేట్ చేసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదండి. అంటే మేజర్ గా ఎటువైపు ఎక్కువగా జరుగుతున్నాయి? అంటే దుబాయ్ అనేది జనరల్ గా చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండ్ ఇరాన్ కి కూడా కొంచెం క్లోజ్ గా ఉండేటువంటి ప్రాంతం. సో అటాక్స్ ఎటు బోర్డర్ లో ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే లోపల వరకు వస్తున్నాయా అటాక్స్ ఏమైనా? వాళ్ళు అంటే కొన్ని ఏదైతే బిజినెస్ హబ్ ఏరియా ఉంది కదా దాన్ని చూసుకొని చేస్తున్నారు. సో వీళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, అట్లా ప్రాబ్లం ఏం లేదు. అర్థం కాలేదండి, కెన్ యూ రిపీట్ ఇట్? ఏదైతే బిజినెస్ హబ్ ఉందో దాని మీద అటాక్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అండి మిసైల్స్ ని, డ్రోన్స్ ని. ఓకే, ఓకే. బిజినెస్ హబ్ అంటే మేజర్ గా ఏం ఎక్కువ టార్గెట్స్ ఉంటున్నాయి? లైక్ హోటల్స్ లేదంటే ఆయిల్ స్టోర్స్ ఇలానా? హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అక్కడ బిజినెస్ హబ్ ల పైన చేస్తున్నారు. హోటల్స్ పైన ఏం చేయట్లేదు, హోటల్స్ పైన ఏం లేదండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం మామూలుగా మీకు తెలిసి కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు అయినా సరే, ఇండియన్స్ అయినా సరే, రెగ్యులర్గా ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా? ఫ్లైట్ సర్వీసుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? కంఫర్టబుల్ గా ఉన్నారండి. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారు. బుక్ చేసి మేము ఎవరికైనా హెల్ప్ కావాలంటే బుక్ చేసి పంపిస్తున్నాం.
మీ వైపు నుంచి కూడా బుక్ చేసి పంపిస్తున్నారా? యా యా ఎలా ఉన్నాయి కాస్ట్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి జగదీష్ గారు? అంతకు ముందుకి ఇప్పటికీ ఏమన్నా ఎక్కువ పెరగడం కానీ ఫ్లైట్ చార్జెస్ ఇవన్నీ? ఫ్లైట్ చార్జెస్ కొంచెం ఇంక్రీజ్ అయినాయండి, ఎందుకంటే ఇక్కడ అని కాదు వరల్డ్ వైడ్ కూడా అంతే ఉంది కాబట్టి సో కొంచెం ఇంక్రీజ్ అయినాయి. సో ఎవరైనా దాన్ని ఇంకా టైం బింగ్ మనం బేర్ చేయాల్సింది కదండి. అంటే ఎంత డిఫరెన్స్ ఉండుండొచ్చు అప్రాక్సిమేట్లీ? నార్మల్గా ఎలా ఉంటాయి అండ్ వాట్ ఈస్ ద ప్రజెంట్ రేట్స్? అరౌండ్ ఒక 40% అట్లా ఇంక్రీజ్ అయినాయండి. 40%. 40% ఇంక్రీజ్ అయిందా? అంటే నార్మల్ గా ఎంత ఉండొచ్చు సార్ మన రూపీస్ లో? కెన్ యూ ప్లీజ్ గివ్ అస్? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చేదంటే ఒక 15,000 అట్లా అవుతుండండి. ఇప్పుడు ఒక 20,000 అట్లా అయింది. 22,000. ఓకే, 15,000 ఉండాల్సింది అరౌండ్ 22,000 వరకు అయిందా? ఓకే ఓకే. అంటే కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందేమో కదా, ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? సిచ్యువేషన్ చూస్తే అట్లనే ఉంది, ఇంకొక మేబీ ఉండొచ్చు అండి, ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము కదా. ఓకే ఓకే. సో మీ తరపున మీరేం చెప్పాలనుకుంటున్నారు మన తెలుగు వాళ్ళకి? అక్కడ తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే అండి, అక్కడ ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదండి. ఇక్కడ అందరు బాగానే ఉన్నారు. ఈవెన్ స్కిల్ లేబర్స్ అయినా అన్స్కిల్ లేబర్స్ అయినా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా చూసుకుంటుంది గవర్నమెంట్. సో ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం రాదని అనుకుంటున్నాం మేమైతే. ఒకటి మేజర్ ఏంటంటే వెజిటేబుల్స్ ఫుడ్ కొంచెం రేజ్ అయినాయి ప్రైస్, అది ఒక్కటే